ఒక్కసారి మా పాఠశాలను మీరు చూడండి, ఒకసారి ప్యాన్ చేయండి. పాఠశాల మేము చదువుకున్నప్పుడు అనేటండి ఇక్కడ 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 ఉండేటి చిన్న చిన్న గదులు. అప్పుడు పాఠశాల ఇక్కడ ఉండేది. ఇవి ఏవీ లేవు. అదొక్కటి సైన్స్ ల్యాబ్ అండి, అది మీరున్నప్పుడు లేదన్న, తర్వాత కట్టింది. ఉందా? ఉందా? శంకరయ్య, జైన్ శంకరయ్య గారు కట్టారు. జైన్ శంకరయ్య గారు, జైన్ శంకరయ్య గారు కట్టారు. ఇది ఆ తర్వాత కట్టారు. అయితే ఈ పాఠశాల కింద పెద్ద పెద్ద ఈ సమాధులు లాంటివి వెళ్ళేటి, సమాధులు లాంటివి. అంటే అప్పుడు గ్రామం ఇటువైపు ఉండే అనుకుంటా. అసలు మన ఊరి పేరు మాదాపురం. ఈ మాదాపురం అనుకున్న చరిత్ర ఏందన్నా? మాదాపురకు ముఖ్యంగా చెప్పాలంటే మాధవరాయ స్వామి ఉన్నాడు ఇక్కడ ఆడ గుట్ట మీద. ఇప్పుడు ఉన్న మాదాపూర్ గ్రామానికి వాయువ్య దిశలో మాధవరాయ స్వామి ఉన్నాడు. ఆ మాధవరాయ స్వామి పేరు మీదనే ఈ యొక్క ఊరు వెలిసింది అనేటువంటిది పెద్దలు చెప్తేటువంటి విషయం. అయితే మాధవాపురం అని చెప్పి ఈ ఊరు అప్పటి నుంచి పిలువబడుతున్నది. కాలక్రమేణా ఆ మాధవాపురంలోని ఆ వా ఎగిరిపోయి రూపాంతరం చేసి మాధాపురం అనేది అట్లే స్థిరపడిపోయింది. నేను రాష్ట్రం తిరుగుతున్నటువంటి క్రమంలో చాలా చోట్ల ఒక 100 మాదాపురాలు చూసిన. అవును, 100 మాదాపురాలు చూసిన. సో కొన్నిసార్లు హైటెక్ సిటీ అని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, హైటెక్ సిటీ మాదాపురం అని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది హైదరాబాద్కు కూతవేడు దూరమే అనుకొని చెప్పాలి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు పోతే మేము అర్బన్ ఏరియాలో పడిపోతాం. 30 కిలోమీటర్లు మాత్రమే. అయితే పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా అటువైపు భాగం మాత్రమే పెరిగింది తప్ప ఇటువైపు మాకు అందమైన గుట్టలు ఉండే. ఇక్కడ మొత్తం క్రషర్ మిషన్లతోటి దీంతో చాలా ఇబ్బంది జరిగిపోయింది. అంకిరెడ్డిపల్లి ప్రాంతంలో ఇక అవన్నీ జరిగిపోయినాయి. మంచి పచ్చటి వన సంపద ఉంటుండే. ఇటువైపు నిజంగా ఓ ఆహ్లాదకరమైన వాతావరణం. హైదరాబాద్లో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో రిసార్ట్స్లు ఇక్కడ ఉండేటివి. స్ప్రింగ్ ల్యాండ్ అని ఇవి రిసార్ట్స్ ఉండే. అవన్నీ ఎటుపోయినాయో తెలియదు. కానీ మా ఊరు లెక్క లేదనిపిస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. కొంచెం అర్బనీకరణ జరిగినప్పటికీ, పట్టణీకరణ జరిగినప్పటికీ కూడా మనుషుల్లో మాత్రం తేడా కనిపించట్లేదా? అంతే తేడా ఉంది, అంతే అదే ఉంది. ఆయన నాగరాజు, గంధం నాగరాజు, ఇగో మా వైస్ ఎంపీపీ గారు అయిన శ్రీనివాస్ గారు, ఆ తర్వాత హరినాయకు, వీడు తమ్ముడు, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సీనియర్ లీడరు గంధం నాగరాజు. ఆ తర్వాత ఇగో వీడు రాజు, వీడు వార్డు మెంబర్, ఇప్పుడు ఉప సర్పంచి వీడు బాలరాజు. ఇక కొమరే అని నా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ. ఈయన అందరికి తెలుసు. ఇక ఈయన పేరు వెంకటేశం. ఇట్రాయే ముంగట్రాయ్ రమేష్. వీళ్ళంతా మా గ్రామస్తులు. అక్కడి నుంచి వస్తున్నాడు కొమరిశెట్టి నరసింహులు గారు. ఇట్లా మా ఊర్లో చాలామంది మిగతా గ్రామాల కంటే ఎందుకు గొప్పదని నేను గొప్పదని చెప్పుకుంటా. ఎందుకనంటే ఈ ఊర్లో స్వచ్ఛమైన మనుషులు ఉంటారు. రాజకీయం టైంలోనే రాజకీయం చేస్తారు. మిగతా టైంలో ఎలాంటి నరసన్న కోమరిశెట్టి నరసింహులు గారు మాజీ సర్పంచ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ వీళ్ళందరం కూడా ఒకానొక సందర్భంలో ఇక్కడ ఇదే మా పోలింగ్ స్టేషన్, ఇక్కడే అనేక సార్లు ఉత్సవాలు, అనేక సార్లు జులూసులు, ఊరేగింపులు చేసుకునేటువంటి. రేపు పొద్దుగాల ఓట్లు వస్తే కూడా ఇక్కడే చేసుకుంటాం.